ఎందుకు ఈ ఎడిటింగ్ ఫీల్డ్లోకి రావాలని అనిపించింది సార్ మీకు? చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అండి. ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్తోనే నేను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ థింగ్ అనేది ఉంటుంది. సో అలా గౌతమ్ రాజు గారి దగ్గర ఏం అనిపించింది? క్రమశిక్షణ వస్తుంది ఫస్ట్. దేనికి క్షమిస్తారు కానీ వర్క్ విషయంలో. తర్వాత మార్తాండకే వెంకటేష్ గారు సినిమా చూడగానే చెప్పగల వ్యక్తి ఆయన. ఈ సినిమా ఎడిటర్స్ చాయిస్ అనేది కూడా ఒకటి వస్తుంది కదా. సో ఆ చాయిస్ని మరి రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళే డైరెక్టర్స్ ప్రజెంట్ ఉన్నారంటారా? వాళ్ళకి రాసుకున్న కథనకు, వాళ్ళు రాసుకున్న ఎమోషన్స్కు ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్తో పాటు అండ్ ఎడిటర్స్కి ఆ చిన్న సైజు గొడవ వాతావరణం అనేది కూడా ఉంటుంది కదా. 100% ఉంటేనే సినిమా బాగా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మూవీ ప్రమోషన్స్ టైప్లలో కానీ, సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పుడు కానీ అక్కడ అంత గుర్తింపు రానప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది సార్? మాట్లాడండి సార్, చెప్పని ఇంటర్వ్యూ లేదు దీని గురించి. ఎందుకంటే కొన్ని మూవీస్లో ల్యాగ్ సీన్స్ ఉన్నా కానీ రిలీజ్ అనేది చేపిస్తూ ఉంటారు. ఎందుకు అలాంటి ల్యాగ్ సీన్స్ కూడా పెడుతూ ఉంటారు? డైరెక్టర్ కమ్ రైటర్ అయినప్పుడు ఏంటంటే తను రాసింది ప్రతిదీ ప్రేమిస్తాడు. ఆ ప్రేమించినప్పుడు ఎడిటింగ్ టేబుల్ దానికి, సో ఆన్లైన్ సెటప్కి ఆ డిఫరెన్స్ ఏంటి? విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్? వాళ్ళు చేసిన ఆన్లైన్ ఫుటేజ్ కానీ ఆన్లైన్ ఏదైతే ఉందో అది మేము యూజ్ చేయం, దాన్ని చూడం. అది కరెక్ట్గా యూజ్ చేస్తున్న వాళ్ళకైతే బాగుంటుంది సార్. ఎందుకంటే ఎడిటర్స్ ఎవరికన్నా కొత్తగా వస్తున్న వాళ్ళకి, సో యాజ్ ఎ సీనియర్ ఎడిటర్గా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యాక్షన్, థ్రిల్లర్ ఏదైనా మనం డైరెక్ట్ రాసుకున్న ఆ సీన్లో ఇన్డెప్త్ ఏంది, ఆ ఎమోషన్ మనం పట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. ఓకే, దాని తగ్గట్టే మనం వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసే క్రమంలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మూవీ విషయానికి వచ్చేటప్పటికి సో ఎప్పుడైనా కానీ 24 క్రాఫ్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి అందులో మెయిన్ ఇంకా కీ రోల్ ప్లే చేసేది ఎడిటింగ్. మరి అలాంటి ఎడిటింగ్ గురించి బోల్డ్ అని సంగతులు మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఎడిటర్ అయిన నాగేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతోనే మాట్లాడదాం. హాయ్ సార్. సార్ నాగేశ్వర్ రెడ్డి గారు, సో రీసెంట్గా రిలీజ్ అవుతున్న అన్ని మూవీస్ కూడా చాలా మంచి సక్సెస్ అనేది కూడా సాధిస్తూ ఉన్నారు. అండ్ రిలీజ్కి రెడీగా ఉన్న లగ్గం కానీ, ఓ రిలీజ్ అయిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం కానీ, మ్యూజిక్ షాప్ మూర్తి కానీ, ఇలాంటి వాటన్నిటితో కూడా సో మీ ఎడిటింగ్ చాతుర్యం అనేది కూడా చూపిస్తూ ఉన్నారు. సో ఆ సక్సెస్ అనేది కూడా వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు దాని పడ్డ కష్టము, కొంత లెంత్ ఉన్న సినిమాను మనం ఒక రన్ టైం తీసుకురావడం, అన్ని విధాలా చూస్తున్నప్పుడు అది తర్వాత ప్రేక్షకులకు మంచిగా అనిపించడము, రివ్యూస్లో కానీ బాగా దాని గురించి బాగా రాయడము, చాలామంది సినిమాలు చూసి ఫోన్లు చేసి చెప్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. మనం పడ్డ కష్టం అంతా మర్చిపోయేటట్టు చేస్తుంటుంది అది. అండ్ మీరు ఎడిటర్గా మీ కెరియర్ అనేది కూడా ఎప్పుడు మొదలు పెట్టారు? మెయిన్గా ఎందుకు ఈ ఎడిటింగ్ ఫీల్డ్లోకి రావాలని అనిపించింది సార్ మీకు? నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అండి. ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్తోనే నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది అనమాట. నేను వచ్చిన తర్వాత అసిస్టెంట్గా గౌతమ్ రాజు గారి దగ్గర పనిచేశాను. ఓకే. ఆ తర్వాత మార్తాండ వెంకటేష్ గారి దగ్గర కొన్ని సినిమాలు, కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర కొన్ని సినిమాలు చేశాను అనమాట. నా మొదటి సినిమా వచ్చి నీది నాది ఒకే కథ. ఓకే. ప్యూర్ డ్రామా ఎమోషన్ బేస్ మీద నడిచే శ్రీ విష్ణు గారు అండ్ దేవి ప్రసాద్ గారు డైరెక్టర్ వేణుగుడు కూడా. తను ఏంటంటే నా రూమ్మేట్ వేణు కూడా. దెబ్బతో ఆ ఆలోచనతోనే మేము తన సినిమాలో అప్పుడు ఎడిటర్గా రావడం. ఆ సినిమా పరంగా నాకు ఎడిటింగ్ పరంగా రిలీజ్ అయినాక చాలా ప్లేస్లో చాలా క్రిటిక్స్ నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చింది ఎడిటింగ్ విషయంలో. ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా గ్రేట్గా వచ్చింది. చాలామంది ఎడిటింగ్ గురించి బాగా చెప్పారు, బాగా రాశారు రివ్యూస్లో. ఆ సినిమా చేసేటప్పుడు కూడా బాగా హ్యాపీ అనిపించేది. ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్ డ్రామా కాబట్టి అలాంటి సినిమా ఎడిటింగ్ అనేది కూడా చాలా టఫ్ జాబ్. ఎందుకంటే ఒక ఎమోషను కొద్దిగా ఫన్ మీద టోటల్గా రన్ చేసుకుని రావడం అనేది చాలా కష్టమైన పని. అందరం అనుకుంటాం కానీ మామూలుగా కామెడీ ఫైట్ సినిమాలు ఈజీ, కానీ యాక్షన్ కమర్షియల్ సినిమాలు ఈజీ, కానీ ఎప్పుడైతే ఇక డ్రామా బేస్డ్ సినిమాలు చాలా ఎడిట్ చేయడం చాలా ఎమోషన్. ఎందుకంటే ప్రతి ఎమోషను మనం కట్ చేసేది అక్కడ ప్రేక్షకులకు ఏడుపు రావాలా, నవ్వు రావాలా, ఇవన్నీ జరగకపోతే మనం ఫెయిల్ అయినట్టే.
అప్పుడు డైరెక్టర్ తీసింది కూడా వేస్ట్ చేసినట్టే మనం. యా. అంచేత చాలా మటుకు ఆ సినిమాగా బాగా నాకు సంతృప్తి సినిమా. ఓకే, నీది నాది ఒకే కథ. ఇది నాకు అంటే అది థియేటర్లో అంత సక్సెస్ కాకపోయినా కానీ సో ఆ క్రిటిక్స్ దగ్గర నుంచి కానీ ఎవరైతే ఆ మూవీ యొక్క ఎమోషన్ని టచ్ చేస్తారో వాళ్ళందరికీ బాగా నచ్చింది కదా. అవునండి. సో అలా మీకు బాగా కనెక్ట్ అయిపోయింది. బాగా కనెక్ట్ అయింది. చూసిన వాళ్ళు కూడా ఎప్పుడూ అందరికీ బాగా ఆ సినిమా మీద ఒక గౌరవం ఉంది అందరికీ. సో మీ జర్నీ అనేది నీది నాది ఒక కథతో మొదలుపెట్టారు. సో బిఫోర్ దిస్ అయితే గౌతమ్ రాజు గారి దగ్గర కానీ అండ్ మార్తాండ కే వెంకటేష్ గారి దగ్గర కానీ కోటగిరి వెంకటేశ్వర గారి దగ్గర అందరి దగ్గర వర్క్ చేశారు, సీనియర్స్ దగ్గర. సో మెయిన్గా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలలో సో మెయిన్గా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ థింగ్ అనేది ఉంటుంది. సో అలా గౌతమ్ రాజు గారి దగ్గర ఏం అనిపించింది? సో అది మీరు ఏం నేర్చుకున్నారు అనుకోవచ్చు? సార్ గౌతమ్ రాజు గారి ఇండస్ట్రీ మొత్తం తెలుసు. క్రమశిక్షణ వస్తుంది ఫస్ట్. ఓకే, మనం 6 o'clock అంటే 6 o'clock ఒక నిమిషం ముందే ఉండగలుగుతాం. ఎందుకంటే ఆయన ఒప్పుకోరు, దేనేం క్షమిస్తారు, కానీ వర్క్ విషయంలో డిలే ఉంటే అసలు క్షమించరు. ఓకే, అలా అని చెప్పి ఫోన్లు మాట్లాడడం, టైం పాస్ చేయడం ఆయనకు అస్సలు నచ్చదు. పని అంటే పని, ఆ పని కంప్లీట్ చేసేదాకా మనం ఉండాలి, ఇంకా టైం వేస్ట్ ఉండకూడదు. ఎందుకంటే ఒక పని మనకు జాబు, ఒక దైవంతో సమానం. దాన్ని ఎంతవరకు మనం ప్రేమించాలనేది ఆయన బాగా నేర్పించారు. ఇప్పటికి కూడా నేను నా పాలసీ ఏంటంటే 6 to 2 వరకే చేసుకుంటే మ్యాక్సిమం ఎడిటింగ్. నేను మార్నింగ్ 6 o'clock ఉంటాను. అది వచ్చిందంటే గౌతమరాజు గారి ద్వారానే. ఎందుకంటే ఎడిటింగ్ చేయడం అనేది నాకు మైండ్ ఫ్రెష్గా ఉంటుందని ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతాను. నేను 6 గంటలకు వెళ్ళిపోతాను అంటే 4 o'clock లేచి 6 o'clock స్టూడియోలో ఉంటాను. నాకేంటంటే ఆఫ్టర్నూన్ తర్వాత మనం లంచ్ చేసిన తర్వాత కొద్దిగా లేజీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనం ఎడిటింగ్ చేస్తే ఫ్రెష్ మైండ్తో ఉండాలి కాబట్టి నాకు మ్యాక్సిమం నేను 6 o'clock ఆన్ స్టూడియోలో ఉంటాను. ఓకే, యూజువల్గా అయితే సో వర్క్ టైమింగ్ అనేది మార్నింగ్ 6 to 2. సో పర్టికులర్గా ఆ టైంలోనే ఫ్రెష్ ఉంటారు. ఓకే, అండ్ తర్వాత మార్తాండ కే వెంకటేష్ గారి దగ్గర బాగా జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి. బాగా ఏ సినిమా చేస్తున్నప్పుడు జంకులు ఎక్కడ, అన్వాంటెడ్ సీన్లు ఎక్కడ, సినిమా చూడంగానే చెప్పగల వ్యక్తి ఆయన. ఈ సినిమా వర్కౌట్ అయినా అంత బాగా జడ్జిమెంట్ ఉన్న పర్సన్ అనమాట. అంచేత ఆయన సినిమాలు కానీ ఆయన ఫ్రెండ్లీ ఉండేవాళ్ళు, మళ్ళీ ఏదైనా చెప్పేవాళ్ళు, ఎలాగంటే క్రూలో చేసుకోమని చెప్పేవాళ్ళు. ఆయన దగ్గర జడ్జిమెంట్ విషయం బాగా నేర్చుకోవచ్చు. ఎలాంటి కథలు ఏ వర్కౌట్ అవుతాయి, ఏవి వర్కౌట్ అవ్వవు, ఈ కథలో ఏం ప్రాబ్లం ఉంది. అలా దెన్ లేటర్ కోటగిరి గారి దగ్గర సార్, కోటగిరి గారి దగ్గర ఆయన కూడా పెద్ద సీనియర్ రైటర్ కానీ ఇప్పటికి ఫ్రెండ్లీ ఉంటాడు. ఇప్పుడు కూడా బాగా పలకరిస్తుంటారు, నవ్వుతూనే ఉంటారు. ఆయన ఫాలోఅప్ చేయడం బాగుంటుంది. అంటే ఎడిటింగ్ చేసిన తర్వాత డబ్బింగ్కు, సౌండ్ ఎఫెక్ట్స్కు, ఆర్ఆర్కు, సీజీకి, డిఐకి, మిక్సింగ్కు వీటన్నిటి పోతున్నప్పుడు సైమల్టేనియస్గా జరుగుతుంటాయి వర్క్స్. ఈ సైమల్టేనియస్ ఎంతవరకు వచ్చినాయి, ఏమైనా మన సైడ్ షార్ట్స్ ఏమైనా మిస్సింగ్ అయినా, మన సైడ్ ఏమైనా వర్క్ ఉందా, ఆయన ఎనీ టైం ఫాలోఅప్ చేస్తుంటారు. ఓకే, ఎందుకంటే ఎడిటర్ కన్నా ఒక సినిమాకు కన్నా కరెక్ట్గా ఫాలోఅప్ చేయకుంటే కాపీ లేట్ అవుతుంది. టెక్నికల్గా మనం ఒకే టైంలో 5-6 లైన్స్ నడుస్తుంటాయి కాబట్టి ప్రతి సైమల్టేనియస్ కావాలి. ఒకటి లేట్ అయిపోయినా కూడా ఒక రీల్ బయటికి రాదు. ఒక సీ షాట్ మిస్ అయినా ఇంకా రీల్ మిస్ అవ్వదు. మళ్ళీ అక్కడ గ్రేడింగ్ దగ్గర గ్రేడింగ్ లేట్ అవుతుంది, అన్ని దగ్గర లేట్ అవుతాం. అందుకే ఒక్క షాట్ కూడా మిస్ అవ్వకుండా, సౌండ్ ఎఫెక్ట్స్ మిస్ అయినా, మిక్సింగ్ దగ్గర డైలాగులు మిస్ అయినా అన్నీ దానివల్ల చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే, మొత్తానికి అయితే ఒక టాప్ ఎడిటర్స్ దగ్గర వర్క్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న గుడ్ థింగ్స్ అనేది తీసుకొని మీరు కూడా ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నారు. నైస్ సార్. ఈ 3 పనులు నేను ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నేర్చుకున్న 3 పనులు నేను ప్రతి సినిమాకు లాస్ట్ వరకు ఫాలోఅప్ చేస్తాను. ఓకే సార్, యూజువల్గా ఏంటంటే డైరెక్టర్స్ సో వాళ్ళు ఏంటంటే సీన్ ఎలా ఉండాలి సో అని చెప్పేసి మైండ్లో మొత్తం ఉంటుంది, స్టోరీ మొత్తం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత సో ఆ విజన్కి తగ్గట్టు కాకుండా ఎడిటర్స్ చాయిస్ అనేది కూడా ఒకటి వస్తుంది కదా. సో ఆ చాయిస్ని మరి రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళే డైరెక్టర్స్ ప్రజెంట్ ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నారు సార్. ఏదన్నా ఇప్పుడు ఓపెనింగ్ ఏంటంటే సినిమాకు టెక్నీషియన్లే ప్రాణం సార్. ఇప్పుడు ఆర్ట్ వర్క్ ఎంత బాగుంటే కెమెరా వర్క్ అంత హైలైట్ అవుతుంది. రైట్. ఆర్ట్ వర్క్ ఏం లేకుండా మనం ఒక ఎంటీ రూమ్ పెడితే ఎంత కెమెరామెన్ ఎంత లెన్సులు ఎంత మంచి చేసినా కూడా ఏం కనపడదు. అదేవిధంగా స్క్రీన్ ప్లేకు ఎడిటింగ్కు అవినావ సంబంధం ఉంటుంది. మనం స్క్రీన్ ప్లేని ఎంత ఇంప్రూవ్ చేయాలి, ఎడిటింగ్ కూడా మనం దాని టేబుల్ మీద ఎంతగా మార్చుకొని ఇప్పుడు డైరెక్ట్ రాసుకున్న ఆర్డర్ను మనం నాన్ లీనియర్ చేసి లేకుంటే వెనక ముందేసి సీన్లు ముందేసి దానికట్టు కూడా మార్చి చూపిస్తే ఖతంగా బెటర్మెంట్గానే ఉంటుంది. అంతేగాని డైరెక్టర్ ఒకసారి రైటర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు రాసుకునొచ్చు. వాళ్ళ పాయింట్ ఆఫ్ మనం తీస్తే అప్పుడు ఎడిటర్గా పెద్ద ఏముండదు. వాళ్ళకి రాసుకున్న కథకు వాళ్ళు రాసుకున్న ఎమోషన్స్కు ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా
దాన్ని మనం డ్రైవ్ చేసుకుంటూ ఎడిటింగ్లో చేయడం వల్ల స్క్రీన్ ప్లే ఇంకా బెటర్గా అవుతుంది. ఎడిటింగ్ వల్ల స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ మారుతున్నారు. ఇప్పుడు నా మొదటి సినిమా వేణుడుగులో ఉన్నాడు, ఏదైనా డిస్కస్ చేసే వినేవాళ్ళు విన్నా కాబట్టి వాళ్ళు ఎంత తగ్గించాం. తర్వాత మ్యూజిక్ షాప్ మూర్తి ఉంది, మీకు దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యూజిక్ షాప్ మూర్తి కూడా 6 గంటల కట్టు. సినిమా అంత అయిపోయింది, డైరెక్ట్ నాకు ఇచ్చి ట్రిమ్ చేయమన్నారు. ట్రిమ్ చేసినప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అజయ్ ఘోష్ గారి భార్య ఆమెని విలను. నేనేం చేశానంటే ఆమెను పాజిటివ్ చేశాను, విలన్ నుంచి పాజిటివ్ మార్చాను. ఫస్ట్ ఆయన చూసినప్పుడు కొద్దిగా ఫీల్ అయ్యాడు, కానీ తర్వాత చెప్పాడు మీరు మార్చిందే కరెక్ట్ అన్నాడు. అంటే యాక్సెప్ట్ చేశాడు ఆయన. అది గొప్ప విషయం, సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్ అది, సినిమా క్లైమాక్స్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె విలను, నేను ఆమె విలన్ కాకుండా పాజిటివ్ చేశాను. అది ఇంకా బాగా అనిపించింది ఆయనకు. తర్వాత ఫస్ట్లో కొద్దిగా టైం పట్టింది, ఒక 1 వీక్. తర్వాత ఆయన బాగా చూసి సార్ మీరు చేసిందే కరెక్టు, ఇదే బాగుందని. అట్లా మేము మార్చే సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లగ్గం రమేష్ చెప్పల గారు, ఈయనతో నేను ఇది రెండో సినిమా. ఫస్ట్ భీమదేవరపల్లి. మ్యాక్సిమం నేను చేసిన డైరెక్ట్లు మ్యాక్సిమం నాకు రిపీటే ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళకు అనుకున్న టైంకి ఇవ్వడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈయన కూడా ఇప్పుడు భీమదేవరపల్లి కూడా ఏం చెప్పినా కూడా డిస్కషన్ చేస్తాను, బాగా ఆర్గ్యూ చేస్తాను. ఎంత ఆర్గ్యూ చేసినా కూడా అది చేసే సినిమా గురించే. మా మొహంలో ఎప్పుడు ఆరోగ్యకరమైన నవ్వు ఉంటుంది తప్ప ఎంత డిస్కషన్లో డిబేట్లో కూడా ఏ రోజు కూడా ఇద్దరికి రమేష్ చెప్పల గారికి కోపం రాదు, నాకు రాదు. ఎందుకంటే ఆయన తెలుసు, నేను తెలుసు, మేము పోరాటం చేసేది సబ్జెక్ట్ గురించి. ఆయన ఏమైనా చెప్తే తీసుకునేవాళ్ళు, లేదంటే ఈ సీను మనకు ఇలా బెటర్మెంట్ కావాలంటే కూడా చేసుకొచ్చారు. ఆయన నాకే కాదు, మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పినా కూడా దాంట్లో విషయం ఉందంటే ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే డైరెక్టర్కి ఎడిటర్కి జడ్జిమెంట్ ఇంపార్టెంట్. చెప్పేతోళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనే విషయం క్లారిటీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆయన లగ్గం కూడా తీసుకున్నాడు. ఆయన చెప్తానే కదా సార్, ఖచ్చితంగా ఎడిటింగ్లో వచ్చి కూర్చొని బాగా ఎంత డిబేట్ చేసినా అంత మంచిది. యూజువల్గా అయితే ఆ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్తో పాటు అండ్ ఎడిటర్స్కి ఆ చిన్న సైజు గొడవ వాతావరణం అనేది కూడా ఉంటుంది కదా. 100% ఉండాలి సార్, అది ఉండాలి. 100% ఉంటేనే సినిమా బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం ముక్కుముడి చేసేసి సరి ఇచ్చేయడం అనేది రాంగు. వాళ్ళు చేసిన దాన్ని మనం మార్చి చూపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మనం దాన్ని సాటిస్ఫై చేయగలం. వాళ్ళకు మనం చెప్పింది వాళ్ళకు ఆన్సర్ కరెక్ట్గా ఉందంటే వాళ్ళు కూడా కరెక్టే కదా అని ఆలోచిస్తారు. మనం ఏం చూపించాం అనుకో, అరే మనం ఇంతకు చూసింది ఇలా ఉంది కానీ ఏటర్ మార్చడం వల్ల ఈ విధంగా వచ్చింది, ఇది బాగుంది కదా, మనం ఇది ఇలా వెళ్ళకూడదు అని అసలు కూడా అంటారు. కానీ కొంతమంది అంటే ఏం చేస్తారంటే, కొంతమంది డైరెక్టర్స్ కానీ ఏదైనా మూవీ అరే నేను అనుకున్నట్టు చెప్పింది వినకోకుండా ఇది రావడం ఏంటి అని అలా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. 100% ఉంటారు సార్. 100% నేను వీళ్ళే ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. నేను తీసుకొచ్చింది ఇదే రైటు, ఇదే ఉంచాలా, మీరు మార్చొచ్చు, ఇక్కడే ఉంచాలా, ఒక సీన్ కూడా మారొద్దు, ఒక షాట్ మారొద్దు, నేను తీసింది యాజిటీస్ అలా ఉండాలని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు పోరాటం చేస్తాం, కొన్నిసార్లు తప్పని దగ్గర వదిలేస్తాం, కొన్నిసార్లు అటు పోరాటం చేసి సినిమాలు కూడా పోగొట్టుకున్నాను. అన్నీ జరుగుతాయి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఇంకా ఇది ఏం చేసినా మనం బాగుపరచలేము అనుకున్నప్పుడు ఇంకా వదిలేస్తాం. ఖచ్చితంగా బాగుపడుతుంది ఇది, దీన్ని బెటర్మెంట్ చేయడం వల్ల అని ఉన్నప్పుడు అంటే పూర్తిగా మ్యాక్సిమం లైట్ వరకు పోరాటం చేస్తాం. కానీ సార్ అంటే మీరు అన్నారు ఏంటంటే కొన్నిసార్లు మూవీస్ దానిలో నుంచి కూడా బయటికి రావాల్సి వస్తుందని కూడా. 100%. సో అంటే అలాంటి సందర్భాలు మీకు ఎప్పుడన్నా వచ్చాయా? వచ్చేసాం, 3-4 వచ్చినాయి సార్ నాకు. 3-4 వచ్చాయి. ఇప్పుడు 100% ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ డైరెక్ట్గా మెజార్టీ ఇస్తారు. మేము వన్ ఆఫ్ ది అంతే టెక్నీషియన్ కాబట్టి దానికి బయటికి రావడం ఇంకా అంతే. సో అక్కడ టర్మ్స్ సెట్ అవ్వక ఇంకా బయటకు వచ్చేసాడు. కొన్ని ఏంటంటే ఇంకా తప్పదని కూడా వదిలేస్తాం. అలాంటప్పుడు వదిలేసాం బయటకు వచ్చాయి. కొన్ని ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా మనం ఏం చేసినా కూడా రాదు, దీని నుంచి పోరాటం చేసినా వేస్ట్ అనుకున్నప్పుడు వదిలేస్తాం. అలా అటు కూడా ఎండ్ వరకు ఫైట్ చేస్తాం, చేయమని కాదు. అండ్ మీరు ఇప్పటి వరకు చేసిన నియర్లీ 30 మూవీస్ అప్రాక్సిమేట్గా అన్ని మూవీస్లలో అలా మీకు బాగా సాటిస్ఫాక్టరీ అనిపించిన మూవీ ఏంటి? అదే సార్, నీది నాదొకే కథ, ప్లేబ్యాక్, తర్వాత భీమదేవరపల్లి బ్రాంచు, మన మ్యూజిక్ షాప్ మూర్తి, మారుతినగర్ సుబ్రహ్మణ్యం. సో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ అవి కొద్దిగా కనపడలేదు సార్. మామూలుగా కొన్ని తురుంకల్ అని, రాజు యాదవ్ అని, అవి
కొన్ని కొన్ని బయటికి రాలేదన్నమాట. అంటే వచ్చాయి కానీ ఇంకా జనాల దాకా రీచ్ అవ్వలేదు. సో మీరు చేసిన ప్రాజెక్టులలోనే అరే ఎందుకు చేశాను అని చెప్పేసి అనుకున్న సందర్భాలు కానీ, ఏమీ చేయలేక దాన్ని అంటే డెడ్ బెడ్ మీద ఉన్న ఒక పేషెంట్ ఎట్లుంటాడో దాన్ని బతికించడానికి ప్రయత్నాలు చేసినా కానీ అవ్వలేకపోయిన సిచ్యువేషన్ అలాంటి సినిమా ఏదన్నా ఉందా? ఇంకా అలాంటి ఏం లేదు సార్, బేసిక్గా తెలిసిపోతుంటాయి కదా సార్. మామూలుగా అయితే సినిమా బాగున్నా బాగాలేకున్నా మా జాబ్ మాత్రం 100% రైట్గా చేస్తాం. ఇంకా ఏం చేయలేకపోయినాం అనే దాన్ని కూడా చెప్పలేము. కొన్ని అయితే మన్మధు 2 ఉన్నాడు, బాగానే కష్టపడ్డాము. మన్మధు 2 ఓకే, నాగార్జున గారిది, బాగానే కష్టపడ్డాము. అది ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు కూడా బాగానే ఉంది. అప్పుడున్న ట్రెండ్ వాతావరణం మరి సెకండ్ హాఫ్ కొద్దిగా కనెక్ట్ అవ్వలేదు. రాహుల్ గారు కూడా మంచి డైరెక్టరు, కానీ ఇంకా దానికి అప్పటికి అది ఎందుకు అనేది కూడా తెలియదు. ఓకే, కానీ బాధపడి అంటే అరే ఏం చేయలేకపోయింది అని చెప్పేసి బాధపడ్డాం. ఎందుకంటే ఒక మంచి అవకాశం. ఆయన నాగార్జున గారు 2 months పోర్చుగీస్లో షూటింగ్ అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి అక్కడికి రమ్మని అక్కడనే ఎడిటింగ్ చేసాము. ఓకే, పోర్చుగీస్లో వేసాం. నిండాగ్రానే డబ్బింగ్కి వెళ్ళిపోయాము. కొన్ని బాగా అనుకున్నాం, పెద్ద సినిమా, వయోకామ్ బ్యానరు, ఇంటర్నేషనల్ బ్యానరు, అన్ని రకాలుగా ఎక్స్పెక్టేషన్స్ మాకు కూడా ఉంటాయి కదా. కానీ అది రాహుల్ ఆ డైరెక్టర్ నిలబడితే మాకుంటుంది. ఇప్పుడు డైరెక్టర్ అన్నట్టు మొత్తానికైతే ఒక నిరాశ మాత్రం మన్మధుడు 2 నుంచి వచ్చిందనమాట. ఓకే, మెయిన్గా అక్కడ ఆ మూవీలో వర్కౌట్ ఆన్ పాయింట్స్ అని అంటూ మీకు ఏమనిపించింది? కోట్ అనేది అదే సెకండ్ హాఫ్ డ్రామా వర్కౌట్ కాలేదంటారు. మెయిన్గా అది కనెక్ట్ అవ్వలేదు కాబట్టి సో గాట్ అనే నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే సార్, అండ్ ఎడిటర్గా ఫస్ట్ జడ్జిమెంట్ అనేది కూడా మీ దగ్గర నుంచి వస్తుంటుంది యాజ్ ఎ ఆడియన్గా. సో చాలా వరకు తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది డైరెక్టర్స్ కూడా చెప్పారు ఏంటంటే ఎడిటింగ్ టేబుల్కి వచ్చిన తర్వాత కొన్ని మ్యాజిక్స్ అనేది చేసి కొన్ని మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోయాయి. సో బ్లాక్ బస్టర్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? సో అలాంటివి కూడా జరుగుతాయా అని కూడా అనిపించిందా? జరుగుతాయి సార్, తెలిసిపోతుంటుంది మాకు. ఎడిటింగ్ వల్ల ఇప్పుడు కొందరు ఒప్పుకోరు, కానీ ఎడిటింగ్ వల్ల ఆడిన సినిమాలు కూడా ఉంటాయి, ఎడిటింగ్ వల్ల చనిపోయిన సినిమాలు కూడా ఉంటాయి, ఎడిటింగ్ వల్ల బతికిన సినిమాలు కూడా ఉంటాయి. ఇంకా అదేంటంటే ఇప్పుడు మా క్రియేట్ అంటే ఇంకా డైరెక్టర్లు గురించి బాగోదు కదా, అది మాకు తెలిసిపోతుంటుంది. ఓకే, ఒక మూవీ చేయాలంటే 24 క్రాఫ్ట్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అందులో ఎడిటింగ్ అనేది కూడా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో కానీ మీకు రావాల్సిన గుర్తింపు ఎప్పుడైనా కానీ మూవీ ప్రమోషన్స్ టైప్లలో కానీ, సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పుడు కానీ అక్కడ అంత గుర్తింపు రానప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది సార్? ఇది ఆల్రెడీ మా సీనియర్ వెంకటేష్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారనమాట. మార్తా వెంకటేష్ గారు చెప్పని ఇంటర్వ్యూ లేదు దీని గురించి. ఎందుకంటే మాకు ఎడిటింగ్ ఫైనల్ కాపీ వచ్చే వరకే మాకు రెస్పెక్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తింపు ఉండదు. చాలా సినిమాల్లో స్టేజ్ మీద పిలిచేది తక్కువ, మాట్లాడిచ్చేది తక్కువ. ఎందుకో హోస్ట్లు కూడా రాసిచ్చినా కూడా పట్టించుకోరు దాన్ని. ఓకే, ఒక్కోసారి పిలిచినా కానీ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం రాదు, ఒక్కోసారి ముందు వరుసలు కూర్చునే అవకాశం కూడా ఉండదు. అవును, చాలా దానిలలో కూడా సో మ్యూజిక్ డైరెక్టర్స్ మిగతా క్రాఫ్ట్స్ వాళ్ళకి అందరికీ ఉంటుంది, కానీ ఎడిటర్స్కి మాత్రం కూర్చొని సంబంధం లేదు. మన రీసెంట్ నా సినిమా కూడా జరిగింది. రీసెంట్గా సంబంధం లేనంత కూర్చుంటే తప్ప మనం కూర్చోండి. సినిమా నేను ఎక్కడో బౌన్సుల మధ్యన ఉండిపోయినా కూడా నేను, ఓకే, ఎందుకంటే వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉండదు ఇంకా అంత క్రౌడ్ మధ్యన. స్క్రిప్ట్ దశ నుంచి సెన్సార్ కట్లు పడి అవసరమైతే థియేటర్కి వెళ్ళి థియేటర్ దగ్గర ఏమైనా ట్రిమ్ చేయాల్సి వచ్చినా కూడా పని ఉంటుంది. ఇంత పని జరిగినా కంటిన్యూ పని ఉంటుంది అనమాట. సినిమా మొదలుపెట్టి అది థియేటర్కి వెళ్ళేదాకా అవసరమైతే ఓటీటప్పుడు కూడా పని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఓటీటప్పుడు కొద్దిగా మారుస్తున్నారు. ఇంత పని ఉన్నా కూడా మేము అదే చాలామంది చెప్పేది కూడా, మీ కెమెరా అయితే విజువల్ ట్రెండ్గా గుర్తొట్టచ్చు, మ్యూజిక్ అంటే ఈయన గుర్తొట్టచ్చు, ఆ డైరెక్షన్ అంటే ఇది, ఆర్టిస్ట్ యాక్టింగ్ అంటే తెలుసు, మరి ఎడిటింగ్ అంటే ఏంది అనే విషయం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల కూడా గుర్తింపు రాలేదేమో, లేకుంటే ఎడిటర్ అంటే ఏంది అనుకుంటున్నారో మరి ఎండది. ఇంకా మిగతా ఆర్టిస్టులకు కూడా ఏంటంటే లొకేషన్లో కెమెరామెన్ ఉండడం, డైరెక్టర్ ఉండడం, మిగతా వాళ్ళ టెక్నీషియన్ ఉండడం, మ్యూజిక్ డైరెక్టర్ అంటే గుర్తింపు ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళని గుర్తుపడతారు తప్ప మాకు అంతగా గుర్తింపు ఇచ్చి చెప్పింది కూడా చాలా తక్కువ. అలా గుర్తింపు రానప్పుడు కూడా ఎంత అంటే బాధ అనేది కూడా ఖచ్చితంగా 100%. మా దాంట్లో అదే వెంకటేష్ గారు ఎప్పటి నుంచో చెప్తానే ఉంటారు. వేరే ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాం వెంకటేష్ గారు చాలాసార్లు దాని గురించి పర్టికులర్గా చెప్పిన సందర్భాలు కూడా ఆయన ఒక్కడే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సార్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా మనం వింటున్నది ల్యాగ్ సీన్స్ అని చెప్పేసి. ఈవెన్ కొన్ని మూవీస్లో ల్యాగ్ సీన్స్ ఉన్నా కానీ సో అది ఎడిటర్స్ వాళ్ళు కూడా అంటే మీరు
మెయిన్గా. సో ఆ సీన్స్ అనేది కూడా ఉంచి కూడా ముందుకు అంటే రిలీజ్ అనేది చేపిస్తూ ఉంటారు ఈవెన్ డైరెక్టర్స్ కూడా. ఎందుకు అలాంటి ల్యాక్ సీన్స్ కూడా పెడుతూ ఉంటారు? సార్ డైరెక్టర్ కమ్ రైటర్ అయినప్పుడు ఏంటంటే తను రాసింది ప్రతిదీ ప్రేమిస్తాడు. ఆ ప్రేమించినప్పుడు ప్రతిదీ ఉండాలనుకుంటాడు. మేము చెప్పే క్రమంలో ల్యాగ్ అన్నప్పుడు 100% ల్యాగ్ అంటే ఏంది, కథకు అడ్డుపడుతుంది ఆ సీను. అది నిర్దాక్షిణ్యంగా తీసేయడం మా పని. తీసేసినప్పుడు లేదండి ఈ సీన్ కావాల్సిందని చెప్తారు ఆయన. అదే ఇక్కడ కొంతసేపు చెప్తాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని ప్రాబ్లం చెప్తాం. అది ఉండకపోతే ప్రాబ్లం ఏంది, ఉంటే ప్రాబ్లం ఏంది అనేది ఇంకా వినప్పుడు ఖచ్చితంగా ఒకసారి పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో అట్లాంటప్పుడు అవి ఏం చేయలేము. బయట చూస్తేలకు రివ్యూ రైటర్లు కానీ ఎవరు కానీ ప్రేక్షకులు కానీ అది బోర్ వస్తుంది. ఎందుకంటే ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేలో పోతున్నప్పుడు సడన్గా మనం ఏదో హైవే మీద పోతున్న గుంటను ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు మనమంతా నిద్ర డిస్టర్బ్ అవుతున్నట్టు, మంచి మ్యూజిక్ ఇంతో డిస్టర్బ్ అయినట్టు అదొక డిస్టర్బెన్స్. అది అట్లా ఒకటి కాదు, ఒక 4-5 అన్నప్పుడు కూడా ఆశ్చర్యం లేదు. ఓకే. అంటే మీరు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఓటీటీకి రిలీజ్ చేసే టైంలో కూడా ఎడిటింగ్ వర్క్ అనేది ఉంటుందంటున్నారు. అలాగే థియేటర్ రిలీజ్ అప్పుడు కూడా ఎడిటింగ్ వర్క్ ఉంటుందంటున్నారు. అంటే 2 వర్షన్స్ అనేది డిఫరెంట్గా తయారు చేస్తున్నారు. అలా అయితే ఎలా ఉంటుంది? 100% ఒకటే వర్షన్ సార్. ఓకే. ఈ వర్షన్నే పెద్ద సినిమాకి అయితే ఓటీటీ ముందే అయిపోతుంది. చిన్న సినిమాకి ఏంటంటే మనం థియేటర్ తర్వాత ఓటీటీ వెళ్తుంది. మనం ఏం చేస్తామంటే సినిమా రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్, క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన బట్టి ఓటీటీకి ఇవి తీసేద్దామని చెప్తారు. ఓకే. కొన్ని ఓటీటీ వాళ్ళు కూడా సైజ్ చేస్తారు, వద్దని చెప్తారు. లేదంటే ఓపెనింగే కొద్దిగా స్లో అవుతుంది, తగ్గించండి అని ఓటీ వాళ్ళ నుంచి కూడా, టెక్నికల్ టీం నుంచి కూడా మనకు చెప్తారు. దాన్ని బట్టి ఆ వర్షన్ మళ్ళీ చేసి పంపించాల్సి వస్తుంది. ఓకే. అంటే కొన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా కొన్ని ఏదైనా కానీ మితిమీరిన రొమాన్స్ కానీ ఏదైనా ఉంది అంటే దాన్ని కట్ చేయడము సో అది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి సీన్స్ థియేటర్లో రానేటి ఓటీటీలో అనేది కూడా వస్తూ ఉంటాయా? అవి వస్తుంటాయి సార్, వస్తుంటాయి. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే సెన్సార్ ఖచ్చితంగా ఓటీటీ వాళ్ళు కూడా సెన్సార్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఓకే. మ్యాక్సిమం ఆ సెన్సార్ సర్టిఫికేట్ మెన్షన్ చేసినప్పుడు అయితే అక్కడ ఇవ్వడానికి లేదు. మనం ఏదైనా బ్యాడ్ వర్డ్ సెన్సార్ అప్లికేషన్లో రాసింటారు. ఇప్పుడు సెన్సార్ కూడా ఏం చేస్తుందంటే టైమింగ్ మెయింటైన్ పెట్టుకుంది సార్. ఇప్పుడు కొత్తగా టైమింగ్ వస్తుంది. ఇంతకుముందుకు సినిమా అంతా టైమింగ్ వేసేమని చెప్తారు. ఇంతకుముందు అలా చెప్తారు కాదు, సినిమాలో ఈ వర్డ్స్ తీసేయండి, ఇక్కడ బ్లర్ చేయండి అంతలో. మనం అప్పుడు ఎక్కడ బ్లర్ అనేది క్లారిటీ లేదు కాబట్టి కొంచెం పట్టించుకునే కాదు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు టైం కోడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. అప్పుడు పర్ఫెక్ట్గా తెలుస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఓటీటీకి ఏమి వెళ్ళవు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగు ఇండస్ట్రీ సిచ్యువేషన్ ప్రకారం సో పెద్ద మూవీస్ అని లేదు, చిన్న మూవీస్ అని లేదు. సో రెండిటి పరంగా కూడా మారిపోయింది. సో ఈ ఎడిటింగ్ విషయంలో కూడా వర్క్స్ అనేది కూడా ఎలా ఉంటున్నాయి? అంటే లైక్ పెరిగాయి అనుకోవచ్చా, తగ్గాయి అనుకోవచ్చా? సార్ డిజిటల్ వచ్చిన కాడ నుంచి 100% పెరిగింది వర్క్. నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే క్యాన్ వచ్చి 100,000 క్యాన్ 100 ఫీట్ క్యాన్ వచ్చి 10,000 ఉండేది. ఓకే. ఎంత ఉన్నా రిహార్సల్ చేసుకొని చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే ప్రొడ్యూసర్ రోజుకి ఇన్ని క్యాన్లు దాడితే ఒప్పుకోడు, ఎందుకంటే బడ్జెట్ పెరిగిపోతుంది కాబట్టి. ఈరోజు ఎన్ని క్యాన్లు అంటే ఇన్ని క్యాన్లే, ఆ లోపే షూట్ చేసుకోవాలి మనం. తీసాల్సిన షాట్లు కూడా అంతవరకే ఉండేటివి, ఎక్కువ చాలా క్లారిటీగా ఉండేది. డిజిటల్ వచ్చి నాకు ఏమైందంటే మన ఇష్టం అదే. ఇంకా డిజిటల్కి ఏంటంటే షార్ట్ పెట్టి కట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా డిజిటల్ మీకు తెలిసిందే, 1 మినిట్ కాకుండా 10 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. దాని తగ్గట్టు హెవీ స్లో మోషన్ కెమెరాలు వచ్చాయి, ప్యాంథమ్ కెమెరాలు, రకరకాల కెమెరాలు వచ్చడం వల్ల ఒకరోజు ఒక కెమెరా పడతారు, ఒకరోజు 4 కెమెరాలు పడతారు. ఇప్పుడు డ్రోను, గోపురా ఇవన్నీ వస్తున్నాయి. ఇటు రావడం వల్ల 100% వర్క్ పెరిగింది. చిన్న సినిమా కంటే పెరిగింది, పెద్ద సినిమా కూడా ఇంకా బాగా పెరిగింది, ఇంకా పెరిగిపోయింది. సో ఆ వర్కింగ్ డేస్ అనేది కూడా పెరిగిపోతుంది. 100% చెప్పలేం కదా సార్. ఒక రోజుకి ఇంత రావచ్చు ఫుటేజ్, ఒక రోజుకి టీబీల్ ఇంత రావచ్చు. ఒక రోజు తక్కువ రావచ్చు, ఈ రోజు తక్కువ వచ్చిందంటే రేపు రానికి ఈ రోజు ఒక కెమెరా పెట్టచ్చు, రేపు 2 కెమెరాలు పెట్టచ్చు. 2 కెమెరాలు పెట్టిన డబుల్ పనే, ఎందుకంటే సేమ్ అక్కడెక్కడ చూడాల్సిందే షాటు. ఓకే సార్, ఏంటంటే ఆన్లైన్ సెటప్ అని వింటున్నాం మూవీస్లో. ఆన్లైన్ సెటప్ అనేది యూజువల్గా ఏదో ప్రోగ్రామ్స్కో అట్లా చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మూవీ ఛానళ్ళలో కూడా ఆన్లైన్ సెటప్ అనేది కూడా వింటున్నాం. సో ట్రెడిషనల్గా ఉన్న ఎడిటింగ్ టేబుల్ దానికి సో ఆన్లైన్ సెటప్కి ఆ డిఫరెన్స్ ఏంటి? విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్? దీని గురించి అయితే నేను పెద్ద డిస్కషన్ చేయను. ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ అనేది ఈ ఒక 7-8 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువైంది అనమాట. ఇంతకుముందు సాంగ్స్ డ్యాన్స్ మాస్టర్ల కొరకు, ఫైట్ మాస్టర్ల కోసం పెట్టేవాళ్ళు. ఎందుకంటే సాంగ్ షూట్ చేస్తే సెట్లో
తీసేస్తాం, కాస్ట్లీ చేసింటాం, చాలా ఖర్చు పెట్టి వేసింటాం సెట్. లేకుంటే డాన్స్ మాస్టర్ ఉంటారు, 3 days 5 days షూట్ అనమాట, మళ్ళీ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఆన్లైన్ పెట్టేవాళ్ళు సాంగ్ల వరకు. ఫైట్ కూడా అంతే, ఫైట్ యాక్షన్ ఎపిసోడ్స్ మళ్ళీ మళ్ళీ చేయలేం కాబట్టి 2-3 కెమెరాలు ఉంటాయి కాబట్టి ఏది మిస్ అవ్వకుండా అప్పుడు ఆన్లైన్ పెడతారు. అది రాంగ ఏమైపోయిందంటే సినిమా మొత్తానికి అయిపోయింది అనమాట. నా వరకు అయితే నేను ఎప్పుడైనా మా డైరెక్టర్లు అడిగి వాళ్ళు పెట్టుకుందామంటే కూడా నేను వద్దనే చెప్తాను. అది బడ్జెట్ పరంగా ఎక్కువే, చిన్న సినిమాలకు అది అనవసరం అండి. రెండోది ఏంటంటే వాళ్ళు చేసిన ఆన్లైన్ ఫుటేజ్ కానీ ఆన్లైన్ ఏదైతే ఉందో అది మేము యూజ్ చేయం, దాన్ని చూడం. ఎందుకు సార్ అలాగా? అది మేము ఫిక్స్ అయిపోతాం కదా సార్, కట్టు చూసి ఇంకా కట్టు చేయడం ఎందుకు అంటున్నాను. ఓకే, ఇంకా కాపీ పేస్టే కదా. ఆల్రెడీ మీరు ఏం చేసినారో తెలియకుండా చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే చేసుకొచ్చిన సీన్ పెట్టుకొని మళ్ళీ చేస్తే ఉంటుంది. ఇంచుమించు వాళ్ళు క్లోజ్ వాడితే మేము వైడ్ వాడచ్చు, వైడ్ వాడితే మేము క్లోజ్, ఎవరిష్టం వాళ్ళది. అందుకే మేము తీసుకురావద్దు, వాళ్ళని చూసుకోమని చెప్తాను తప్ప మేము చేసే సినిమాలకైతే, నా సినిమాలకి ఎస్పెషల్ అయితే వద్దని చెప్తాను నేను. ఓకే, అది కాకపోతే ఆన్లైన్ సెటప్ ఎప్పుడైతే ఉంటుందో ఇమీడియట్గా ఆన్ లొకేషన్ ఆ జడ్జిమెంట్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. అది కరెక్ట్గా యూజ్ చేస్తున్న వాళ్ళకైతే బాగుంటుంది సార్, కరెక్ట్ యూజ్. ఎందుకంటే డైరెక్టర్ అంటేనే సినిమా అంతా మైండ్లో ఉంటుంది. రైట్. ఇంకా అది ఎవరి ఇష్టం అన్నమాట. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసి షార్ట్లు యూజ్ చేసి జడ్జిమెంట్ అయితే వస్తుంది. జడ్జిమెంట్ షార్ట్ పెట్టి ఆ సీన్ తీసేటప్పుడు తెలిసిపోతుంటుంది సార్, ఆ షార్ట్లో డ్రామా పండిందా లేదా, అక్కడ లవ్, ఎమోషన్, యాక్షన్, కామెడీ ఏది పండిందా లేదా అప్పుడే తెలిసిపోతుంది. ఓకే, ఓపెన్గా అయితే. ఇంతకుముందు అయితే లేవు కదా సార్ ఆన్లైన్ సెటప్. అవును సార్. అవి ఇంకా కొందరు వాళ్ళ ఇష్టం కోసం పెట్టుకోవడం తప్పులేదు. నా ఎస్పెషల్ నేనైతే వద్దని చెప్తాను మా డైరెక్టర్లకు. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. ఖర్చుతో కూడుకుని దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు మాకు దానివల్ల యూజ్ ఏం లేదు. ఎలాగో మేము ఫ్రెష్గా తీసుకునే చేస్తాం. అది డైరెక్ట్ రా ఫైల్ మళ్ళీ మాకు వచ్చే ఫైల్ కన్వర్షన్ చేసి వస్తుంది. తనకైతే సో టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎడిటింగ్ దాని విషయంలో కూడా ఆ టూల్స్ కానీ అన్నీ ఆ టెక్నాలజీ అనేది కూడా పెరిగిపోయింది కదా. 100% సాఫ్ట్వేర్ కూడా ఎవ్రీ ఇయర్ అప్డేట్, మనం ఫోన్ సిరీస్లో అప్డేట్ అయినట్టు సాఫ్ట్వేర్ కూడా ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొత్త టెక్నాలజీ అనేది అంటే నేర్చుకోవాలి, సో మళ్ళీ దానిలోకి జంప్ అవ్వాలి, ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుంది అట్లా జంప్ అవ్వాలి. సో ఎడిటింగ్ విషయంలో కూడా సో అలాగ ఉంటుందా ఏమన్నా? లేదు సార్, నేను నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, అప్పుడు మాకు యూనియన్ నుండి ఎడిటర్గా కార్డు వచ్చేది కాదనమాట. అప్పుడు కార్డు కావాలంటే 2 ఎడిటర్లు సైన్ ఉండేదన్నమాట. రానప్పుడు ఏంటంటే కొత్తగా డిఏ అని వచ్చిందన్నమాట, డిజిటల్ ఇంటర్మీడియట్. అంతకుముందు నెగిటివ్ ల్యాబ్లోనే మాన్యువల్ గ్రేడ్ చేసేవాళ్ళు. ఈ తర్వాత ఏమైందంటే దాన్ని స్కాన్ చేసి కంప్యూటర్ అయితే తీసుకొని మళ్ళీ కలర్ కరెక్షన్ చేసి ఎక్కడన్నా మొత్తం ఫేస్తో సహా ఎక్కడైనా ఇది ఉన్న లైటింగ్ మార్చుకోవడం అంతా చేసి దానిలో అప్పుడు నేను ఇంటర్మీడియట్ డిజిటల్ మీడియా ప్రసాద్ ల్యాబ్లో జాయిన్ అయ్యాను అనమాట, ఒక పార్ట్ టైం జాబ్గా. ఆ షిఫ్ట్లు ఎలా ఉన్నాయంటే 6 to 2, 2 to 10, 10 to 6 అట్లా ఉండేది. సరే అదో మనం ఎయిటింగ్ కూడా ఏంటంటే డైలీ పనే ఉండదు. ఇప్పుడు 15 రోజులు షెడ్యూల్ చేసుకొస్తే 10 days పని ఉంటుంది. మళ్ళీ వాళ్ళు షూటింగ్ చేసి వచ్చేదాకా మధ్యాహ్నం పని ఖాళీ ఉండదు. అప్పుడు నేను డిజిటల్ ఇంటర్మీడియట్ డిఐలో ప్రసాద్ ల్యాబ్లో వర్క్ చేశాను అనమాట సార్. ఓకే, ఏంటంటే కొత్త కోర్సు నేర్చుకుందాం, తప్పే ఉంది మనలో అని, టెక్నికల్ కూడా మనకు కూడా పనికి వస్తుంది. అది నేర్చుకోవడం వల్ల కూడా నాకు ఎడిటింగ్లో బాగా ఉపయోగపడింది. ఆ ఫ్రేమ్ కూడా తెలిసిపోయేది నాకు. ఓకే, అట్లా నేర్చుకున్నాం. రెండోది మాకు ఎడిట్ సాఫ్ట్వేర్లు ఏంటంటే ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంటుంది మనకు. వాళ్ళు కూడా ఏంటంటే మేము వాడేది ఎవిడి మీడియా కంపోజరు, దాంట్లో ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తుంటాడు. ఓకే, ఒకవేళ అప్డేట్ చేసిన దానికి మేము మన ప్రజెంట్ క్లాసులకే మేము వెళ్ళలేదు, అదే ఉంటాయి. కొంచెం ఆప్షన్స్ ఇస్తే మేము నెట్లో యూట్యూబ్లో చూడడం, దాన్ని ఇమీడియట్లీ అప్డేట్ అయిపోవడం ఉంటుంది. ఇప్పుడు అంతా లేటెస్ట్ సాఫ్ట్వేరే వాడుతాం 2024. ఓకే, సో ఆ లేటెస్ట్ సాఫ్ట్వేర్ దానికి తగ్గట్టు ఉన్న అడ్వాంటేజెస్ అనేది కూడా ముందుకు తీసుకుని ప్రతి తెలుసుకోకపోతే కష్టం సార్. ఎందుకంటే ఎప్పుడప్పుడు అప్డేట్ అయిపోతే మనం ముందుకు వెళ్ళాం. ప్రతి విషయం తెలుసుకునే ఉండాలి, ప్రతి విషయం అవగాహనతో ఉండాలన్నమాట. నేను దాని గురించి టెక్నికల్ కూడా వెళ్తుంటా సార్. ఇప్పుడు ఈ నెల 17, 18, 19 బాంబేలో బ్రాడ్కాస్ట్ ఉంది. అక్కడ ముంబైలో ప్రతి ఇయర్ జరుగుతుంది. ఓకే, అక్కడ ఏంటంటే ఎవరెవరు టెక్నికల్గా ఏం కనిపెట్టారు అనేది మనకు ఎగ్జిబిషన్ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది బ్రాడ్కాస్ట్, అక్టోబర్ నెలలో. ఓకే, నేను మ్యాక్సిమం అది అటెంప్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఎడిటర్స్ ఎవరికన్నా కొత్తగా వస్తున్న వాళ్ళకి సో యాజ్ ఎ సీనియర్ ఎడిటర్గా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మెయిన్గా ఎలాంటి పాయింట్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటారు?
చాలా మంది అప్పట్లో ఇన్స్టిట్యూట్లో చేసి వచ్చారు, వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేదు. ఎందుకంటే ఒకరి కింద పని చేయడం వల్ల అనేది తెలుస్తుంది, లైవ్ అనేది తెలుస్తుంది, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, అవి ఏందనేది తెలుసుకోగలుగుతాం. ఇన్స్టిట్యూట్లో ఏమైతే అంటే ఒక ఫుటేజ్ ఉంటుంది, ఆల్రెడీ వాడిన ఫుటేజ్, దాన్నే వాళ్ళు హోంవర్క్ చేయమని చెప్తుంటారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ 3 months 2 months సినిమా మారిపోతుంటుంది. కొన్ని అన్ని రకాల ఫ్లేవర్స్ దొరుకుతుంటాయి మన జానర్స్, కామెడీ, హారర్, ఎమోషన్, థ్రిల్లర్ అన్నీ. దానివల్ల ఏంటంటే వర్క్ ఫీల్ బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొత్త వస్తువులు ఏంటంటే ఖచ్చితంగా సిన్సియారిటీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలా, అంకిత భావంతో ఉదయం 6 ఎర్లీగా వచ్చేసి అవసరమైతే అది వచ్చేదాకా అదొకటి నేర్చుకోవాలా. ఎడిటింగ్ అంటే చాలా మటుకు ఏంటంటే క్లోజ్లో వైడ్ క్లోజు, ఏదో తీసిన ప్రతి షాట్ వేసుకుంటా అలా కట్ చేసుకుంటూ పోతుంది, చాలా మంది జరుగుతుంది. యాక్చువల్గా అది కాదు సార్. యాక్చువల్గా ఎడిటింగ్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎడిటింగ్ అంటే డైరెక్టర్ అక్కడ సీన్లు రాసుకొని షార్ట్ల రూపంలో మనకు వస్తాయి. ఆ షార్ట్లు సీన్లు అవుతాయి, సీన్లు సీక్వెన్స్లు అవుతాయి, సీక్వెన్స్లు సినిమా అవుతుంది. ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం ప్రతి సీన్లో ఫస్ట్ ఎమోషన్ చూడాలి. ఓకే, ఎమోషన్ అంటే ఇప్పుడు లవ్ జానర్ కానీ ఎనీ జానర్, యాక్షన్, థ్రిల్లర్ ఏదైనా మనం డైరెక్ట్ రాసుకున్న ఆ సీన్లో ఇన్డెప్త్ ఏంది, ఆ ఎమోషన్ మనం పట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. ఓకే, అది వచ్చిందా లేదా చూసుకోవాలి, దాని తగ్గట్టే మనం వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసే క్రమంలో ఒక్కోసారి ఆ సీను ఇవన్నీ ఎమోషన్ బాగా పండింది, మనం అనుకున్న డైరెక్ట్ ఏదైనా ఫీల్ వచ్చినప్పుడు ఆ సీన్లు ఆర్డర్ వేస్తున్నప్పుడు సీక్వెన్స్లో అవుతున్నప్పుడు కథకు అడ్డుపడుతుంటాయి కొన్ని సీన్లు. ఆయన అంతే ప్రేమతో రాసుకున్నప్పుడు మనం అంతే ప్రేమతో ఎడిటింగ్ చేసినప్పుడు ఆ కథకు అడ్డపడ్డ సీన్లను మనం ఇమీడియట్గా తొలగిస్తే మంచిది. నిర్దాక్ష్యంగా కోసేస్తారు. రెండవది ఆ కథ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుందని తెలుసుకోవాలా. రెండోది ఎందుకంటే ఆడియన్స్కు కన్ఫ్యూజ్ చేయకూడదు మనం. ఇప్పుడు మా ప్లేబ్యాక్ సినిమా మీకు చెప్పాను, 93లో ఒక సీన్ జరుగుతుంది, 2019లో ఒక సీన్ జరుగుతుంటే అక్కడో షాట్ ఇక్కడో షాట్ జరుగుతుంటే ఖచ్చితంగా వేరియేషన్ చూపించాలి మనకు. అంటే 93 అనేది కొద్దిగా వెనుకబోయే కాలం, ప్రజెంట్ లేటెస్ట్, దాని తగ్గట్టే ఆడియన్కి ఇంటించుకుంటూ పోతుండాలా, దాన్ని కన్ఫ్యూజ్ లేకుండా చూడాలా. మూడోది ఒక్కోసారి మనకు కంటెంట్లు జరుపుకుని ఉంటాయి, కంటెంట్లు ప్రాబ్లం ఉంటాయి. ఓ షాట్లో హీరో చేయిస్తుండొచ్చు, హీరోయిన్ చేయిస్తుండో, ఇంకో షాట్లో ఇంకో టేక్లో డౌన్. కానీ మనం వేసే క్రమంలో చూడాల్సింది ఏంటంటే ఒక్కోసారి వాటి పట్టించుకునే అవసరం లేదు నా ఎడిటింగ్ ఫీల్డ్లో. ఎందుకంటే అక్కడ ఆ షాట్లో ఎమోషను అది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇది అనవసరం. ఓకే, దీని గురించి సెకండ్ ప్రయారిటీ పెట్టుకోవాల్సింది. దీన్ని పెట్టుకుంటే ఎమోషన్ పోయింది అనుకుంటే అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అందుకే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే కంటెంట్ కొద్ది ప్రాబ్లం ఉన్నా కూడా సీన్ పండింది, మన చున్నీకి బాగుందా లేదా అని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఒక్కోసారి సాంగ్లో కూడా చేంజ్ ఓవర్లు దాటిపోతుంటాయి. ఆ హీరో వేసిన స్టెప్ ఎక్స్ప్రెషన్ కొద్దిగా బాగున్నప్పుడు మనకు అప్పుడప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడికే చేంజ్ ఓవర్ వచ్చిందని చెప్పి దాన్ని వదిలేసుకుంటే మేలు. నేను చేసేది అదే అనమాట. ఓకే, తర్వాత కొన్ని చూసుకోవాలా, జాగ్రఫీ ఎస్టాబ్లిష్, ఆడియన్ ఎలాంటి షాట్లు వేస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు, ఆ క్లోజ్ ఆఫ్ వైడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఒక్కోసారి నేను చేసే ఎడిటింగ్లో ఏంటంటే ఉదాహరణకు కొన్ని బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ అంటే ఎగ్జాంపుల్, మనం హోటల్కి వెళ్ళాం, వచ్చి బేరర్ వచ్చి ఆర్డర్ అడిగారు, మనం హోటల్ షాట్ ఏం అవసరం లేదు, ఓకే, ఆయన ఆల్రెడీ దానికి వచ్చాడు, అది లాస్ట్లో చూపించుకోవచ్చు కావాలనుకుంటే. ఆ ఎడిటింగ్ చేసే స్టైల్ అన్నమాట, ఒక్కొక్కరితో స్టైలు. ఇది కూడా కొద్దిగా ఇలాంటి కొత్త ఎప్పుడైతే మనం ఎడిటింగ్ చేసే దానిలో కొత్త వస్తువులు ఇవన్నీ ఇలాంటి విషయాలు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇదే పట్టుకుంటారు. అంతే క్లోజ్ వైడ్ క్లోజ్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు చేస్తున్నప్పుడు కూడా డైరెక్ట్లో కూడా బాగా అనిపిస్తుంది, అరే డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి చూసే ప్రేక్షకుడు కూడా థ్రిల్ అనిపిస్తుంది, థ్రిల్ ఫీల్ అవుతాడు. మనం డైరెక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పూర్తి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు అన్నీ తీసుకొచ్చింటారు మనకు. అంటే సార్ మీకు మీ లైఫ్లలో ఎడిటింగ్ వైజ్ మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? సో మీరు చేసింది కాకుండా వేరేది ఏదైనా? నాకు చాలా నచ్చాయి సార్. ఈ మధ్యకాలంలో సీతారామం కూడా బాగా నచ్చింది. సీతారామం, ఓకే. నాకు స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అంటే కూడా బాగా ఇంట్రెస్ట్. ఓకే, మెయిన్గా అయితే రీసెంట్ టైమ్స్లో మీకు బాగా నచ్చింది అయితే సీతారామం. నైస్ సార్. అలాగే రీసెంట్గా మీరు చేసిన మూవీస్లలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం చూసాము, అది మంచి ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది. సో దాంట్లో కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఐడియా డిస్కషన్ మీకు డైరెక్టర్ గారికి వచ్చినప్పుడు ఎలా జరిగింది సార్? అది డైరెక్టర్ ఏంటంటే లక్ష్మణ్ బాగా క్లారిటీ ఉన్న మనిషి, నన్ను ఫస్ట్ నుంచి ఐడియాతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ డిస్కషన్లో బాగా ఈజీ అయిపోయేది అనమాట. ఇద్దరం అనుకున్నా కానీ ఎక్కువ పెద్దగా డిస్కషన్ పెద్ద జరిగేది కాదు.
ఇద్దరు వే ఆఫ్ లింక్ ఒకటే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా నాన్ లీనియర్ ఇంటర్కట్లు వాడేసి కొద్దిగా స్పీడ్ చేయడం అనేది ఇద్దరం అనుకున్నది అనమాట. ఓకే. అండ్ ఇంకా తొందరలో రిలీజ్ కాబోతూ ఉన్న లగ్గం మూవీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇంతక లగ్గం మూవీ ఎలా వచ్చింది ఏంటి? సార్ లగ్గం మూవీ గురించి చెప్పాలంటే మన డైరెక్ట్ గారితో రెండో సినిమా. ఫస్ట్ది భీమదేవరపల్లి బ్రాంచ్, ఇది రెండో లగ్గం. లగ్గం గురించి కనుక ముందు భీమదేవరపల్లి సార్. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ గొప్పతనం, ఆయన 50 లక్షల్లో సినిమా చేయగలుగుతాడు, 50 కోట్ల సినిమా చేయగలుగుతాడు, ఓకే, అంత కెపాసిటీ డైరెక్టర్. ఇప్పుడు భీమదేవరపల్లి బ్రాంచ్ అనేది చాలా మంది ఆర్టిస్టులు, ప్రతి ఆర్టిస్ట్ దానిలో హీరోనే. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కు లెంత్ క్యారెక్టర్ ఉంటుంది, ఎక్కడ ఏదో అట వచ్చిపోయేది అనమాట. అలాంటి స్క్రిప్ట్లు అలాంటి కుదరడం కష్టం. అందులో పల్లెటూరు వాతావరణం, ఈ రమేష్ చెప్పర్ గారు పల్లెటూరు వాతావరణం కానీ, ఆ నేచర్ కానీ, ఆ స్లాంగ్ మాడలికము, నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణ సినిమాలో భీమదేవరపల్లిలో వాడిన స్లాంగ్ ఏదైతే ఉందో, ఆ భాష ఉచ్చారణ ఏదో ఇంత పర్ఫెక్ట్గా తెలంగాణ నాకు తెలిసి తెలంగాణ సినిమాలో రాలేదు. ఎందుకంటే చాలామందికి ఆయన బేసిక్గా రైటర్ అవ్వడం వల్ల, రెండోది తనది కరీంనగరే కాబట్టి చాలా బాగా తీసుకొచ్చారన్నమాట లాంగ్వేజ్. అక్కడ పాత్రలు కూడా చాలా బాగా మాట్లాడుతుంటాయి. రాని వాని లోకల్ తెలంగాణ అనమాట. ఇంకా తెలంగాణ సిటీకి వచ్చిన వాళ్ళు ఈనిండారు, తెలంగాణ వాళ్ళు కూడా ఈనిండారు అంత బాగా తీసుకురావడం వల్ల అది చాలామందికి ఒక జీవం పట్టినట్టు ఒక మలయాళం సినిమా లాగా బాగా నచ్చింది అనమాట. ఒక ఆర్గానిక్ మూవీ, చాలా రెస్పాన్స్ వచ్చింది ఆయనకు. అందులో కొత్త ఆర్టిస్టులతో తను ఒక్కడే మోసాడు అది భారం. అంటే ఈ లగ్గం మూవీకి కూడా ఏంటంటే తెలంగాణ అంటే మన రమేష్ చెప్పాల గారితో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారనమాట, తెలంగాణ స్టైల్ పెళ్ళి అనేది కూడా అంటే చాలా తక్కువ చూసింటారు, బట్ ప్రాపర్గా ఇంతవరకు ఎవరు చూపించలేదు, అది పర్ఫెక్ట్గా చేసాము అని చెప్పేసి కూడా అన్నారు అనమాట. అవును సార్, లగ్గం అంటే ఆయన లగ్గం అని కాకుండా దానిలో చాలా విషయాలు చర్చించాడు. ఆయన దగ్గర ఏంటంటే పొలిటికల్గా కొన్ని సెటైర్లు కూడా వేస్తుంటాడు. ఇప్పుడు మీ భీమదేవరపల్లి కూడా ఉంటుంది, అక్కడ అమాయక ప్రజల్ని ఒకడెవడో పౌరక్కుల నేత అని ప్రశ్నిస్తాడు. వాడు అంటే పాపం పబ్లిక్ తెలక ఏమైనా డబ్బులు ఇస్తారా అంటే, సార్ డబ్బులు ఏమి ఇయ్యాడు. అట్లా పొలిటికల్గా సెటైర్లు ఈ సినిమాలో కూడా ఉంటుంది అనమాట. సప్తగిరితో డైలాగ్ పొలిటికల్ సెటైరు, అవి బాగా మీకు థియేటర్లో బాగా నవ్వొచ్చేటట్టు. అవి కాకుండా ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు లగ్గం అనేది పెళ్ళి అనేదే ఒక ఎమోషన్ టాపిక్, అది ఎక్కడైనా యూనివర్సల్ ఎమోషనే. కానీ ఏంటంటే ఒక్కో ప్రాంతం ఒక్కో చోట కొన్ని ఎకనామికల్గా కానీ కొన్ని వెడ్డింగ్ డే అది కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన పాత పద్ధతులు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఎక్కడో మిస్ అవ్వకుండా, ఇప్పుడు సిటీలు జరిగే పెళ్ళి ఓలా ఉంటుంది, పల్లెటూరు పెళ్ళి ఓలా ఉంటుంది. సిటీలో పెళ్ళి కొద్దిగా ప్రజెంట్ ట్రెండ్ మారిపోయింది. మనం కొద్దిగా ఫారిన్ స్టైల్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి. కానీ అచ్చ పల్లెటూరు పెళ్ళి, అందులో పెళ్ళి కూతురు, ఆ అమ్మాయి బాధ కన్నీళ్ళలో ఉన్న ఆ కన్నీళ్ళుకి అగ్నిసాక్ష్యం, అవి అగ్నిసాక్ష్యం. దానికి ఆ అమ్మాయికి తోడుకు వచ్చే తండ్రి, ఆ తండ్రిలో వచ్చిన కన్నీళ్ళు ఆనంద బాష్పాలు అవ్వచ్చు. ఈ రెండింటికి అగ్నిసాక్ష్యం, అగ్నితోనే పెళ్ళి. అంటే మెయిన్గా సార్ ఈ మూవీలో హైలైట్ అంటే యాజ్ ఎ ఎడిటర్గా మీరు చెప్పండి సార్, హైలైట్ అంటే ఎక్కడ ప్రేక్షకుల్ని బాగా కట్టిపడేసే అవకాశం ఉంటుందంట? మీకు ఈ సినిమాలో మీకు సెకండ్ హాఫ్లో సగం నుంచి ఇంకా ప్రేక్షకుడిని ఇంకా బాగా బ్లాక్ చేసి కూర్చోబెడుతుంది. ఓకే. సెకండ్ హాఫ్ లాస్ట్ 45 మినిట్స్ మీకు ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్ అయ్యే సినిమా అనమాట. ఓకే. ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాడు ఆయన. రెగ్యులర్ క్లైమాక్స్ వేరు, ఈ సినిమా వచ్చే క్లైమాక్స్ వేరు. ఈ సినిమా క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు క్లైమాక్స్. ఓకే. అంటే రమేష్ చెప్పాల గారితో మీరు ఇట్ వాస్ అనే సెకండ్ మూవీ కదా, సో ఆయన గురించి సార్ ఓపెన్ చెప్పాలంటే పని రాక్షసుడు. మార్నింగ్ 6 మొదలు పెడతాడు, 12 దాకా చేస్తూనే ఉంటాడు. ఎక్కడ రాజీ పడాడు, చాలా టైం వేస్ట్ చేసుకోడు, చాలా కమిట్మెంటు క్వాలిటీతో వెళ్తుంటాడు. ఇప్పుడు డైరెక్టర్ నమ్మిన దానికి రమేష్ చెప్పల్ గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే ప్రొడ్యూసర్కి ఇచ్చిన బడ్జెట్ను క్వాలిటీతో చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఓకే, అందులో నో డౌట్. చెప్పిన టైంకి చేస్తాడు అనమాట. ఎన్ని రోజులతో అన్ని రోజులే. ఎందుకంటే లగ్గం అనేది చాలా ఎక్కువ మంది ఆర్టిస్టుల సినిమా. 3 షెడ్యూల్లో 40 రోజులు కంప్లీట్ చేసి ఫిబ్రవరి 5 మొదలు పెడితే జూన్ ఎన్నికల్లో కాపిచ్చారు. చాలా ఫాస్ట్ అతను. ఎందుకంటే 24 గంటలు అన్ని క్రాఫ్ట్ను అతనే వెంటాడుతుంటాడు. రెండోది అతని దగ్గర పెద్ద గొప్ప గుణం ఏంటంటే, ఈ
కమిట్మెంట్తో పాటు జడ్జిమెంట్ బాగుంది. ఇంకా చాలా పర్ఫెక్ట్ తీసుకుంది. ఎంత 100 మంది చెప్పని తనకి ఏం కావాలో తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఓకే. ఆ 100 మందిని గౌరవిస్తూ తనకు కావాల్సిన తను తీసుకుంటాడు. రెండోది మేము లొకేషన్లకి చాలా తక్కువ. నేను నీది నా కొత్తకి వెళ్ళాను, మన్మోహన్ 2కి వెళ్ళాను. తర్వాత రమేష్ గారి కోసం నేను ఈ లగ్గం లొకేషన్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. లేకుంటే రెగ్యులర్గా ఎయిటర్ లొకేషన్కి వెళ్ళే కష్టం. నేను అక్కడ వాతావరణం బాగా గమనించాను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారితో ఈయన అంత సినీ యాక్టివ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఇద్దరు నవ్వుతూ, ఈయన దగ్గర గొప్ప గుణం ఏంటంటే సినిమా అంతా ఎంటర్టైన్మెంట్గానే ఉంటాడు. ఎప్పుడు చిరాకు కోపం అనేది ఎంత టఫ్ టైంలో కూడా బాగా ఎనర్జీగా ఉంటాడు. అలాంటి రాజప్రసాద్ గారితో కలగలుపుతూ ఆయనతో చాలా ఈయన చూసి ఈయన స్క్రిప్ట్ అని కూడా రాజప్రసాద్ గారు ఇప్పటికి చాలా సినిమాలు ఈ సినిమా గురించి చెప్పారు. ఎక్కడ పోయినా కూడా ఈ సినిమా గురించి డిస్కషన్ రాజప్రసాద్ గారు పెట్టారు. అలా సీన్లు కూడా చాలా ఇంట్రెస్ట్ చేస్తారు. ఆయన రామప్రసాద్ గారు 7 o'clock విత్ మేకప్తో ఉండేటోళ్ళు. నేను బాగా గమనించాను. ఈయన కూడా అంతే, డైరెక్టర్ గారు అంతే, పోవడం, అందరిని చేసుకోవడం, అందరినీ కలుపుకోవడం, మళ్ళీ చేయడం, ఎక్కడ ఇది చేస్తూనే ఉంటారు. దాంతోపాటు రోహిణి గారు, ఎల్బి శ్రీరామ్ గారు, మంచి ఆర్టిస్టులతో పాటు పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు పెద్ద ప్యాడింగ్ ఉన్నా కూడా సింపుల్గా చేసుకుని వచ్చేవాళ్ళు. రఘుబాబు గారు, రాజరవి, ఎంతోమంది ఉన్నా కూడా, రోహిణి మేడం, అందరూ చాలా ఈ సినిమాకి ఏంటంటే బాగా సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా వచ్చి తొలి చేస్తారు. మళ్ళీ ఊర్లో కూడా ఊరనే ఉన్నా కూడా ఎవరు ఎక్కడ ప్రాబ్లం లేదు. మీకు షూటింగ్ అంతా జరిగింది పల్లెటూరే. ఓకే. రెండవది మళ్ళీ కెమెరామెన్ బాలరెడ్డి గారు మన బేబీ సినిమా తర్వాత ఈ సినిమా చేశారు. కంటిన్యూగా డేట్లు ఇచ్చి చేశారు. ఆయన ఎక్కడ కూడా ఆయనకు 4-5 సినిమాలు ఉన్నా కూడా చాలా చేశారు క్వాలిటీ వైడ్గా. ఆయన సైడ్ కూడా డైరెక్టర్ దగ్గర గొప్ప ఏంటంటే టెక్నీషియన్లు ఏం చెప్పినా కూడా తీసుకుంటారు. అట్లా కెమెరామెన్ గారు ఏం చెప్పినా కూడా వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం నేను చాలాసార్లు చూశాను అనమాట. బాగా 24 గంటలు కష్టపడతాడు. బేసిక్గా రైటర్ అవడం వల్ల కూడా ఏమైనా బెటర్మెంట్ కావాలని కూడా ఇక్కడ ఏదైనా తక్కువ సార్ అంటే కూడా చెప్పే ఇమీడియట్గా దాని గురించి ఆలోచిస్తారు తప్ప ఇంతే అనే డిస్కషన్ ఏం లేదు. ఇంకా తర్వాత మ్యూజిక్ వచ్చి మణిశర్మ గారు. మణిశర్మ గారు కూడా ఈయనతో అంత పెద్ద మణిశర్మ గారితో కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా తక్కువ టైంలో చేయించుకున్నారు. ఏదైనా కావాలంటే కూడా ఇతను మాట్లాడేతోనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు. బాగా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవప్రదంగా మాట్లాడుతుంటారు. బాగా పని చేయించుకుంటారు. మన పాటలు చిరణార్జీ గారితో కూడా చాలాసార్లు డిస్కషన్ చేసుకొని చాలా బాగా చేసుకున్నారు అనమాట. ఆట అందరి టెక్నీషియన్ చాలా సినిమాలో ఒక పండుగ నవ్వు వాతావరణం ఉంటుంది తప్ప షూటింగ్లో చాలా హ్యాపీగా చేసుకుంటారు అనమాట. అసలు మంచి నాకు బాగా అనిపించే విషయం అంటే డైరెక్ట్ దొరకడం అనేది. ఎప్పుడు కూడా ఏ విషయం కూడా చెప్పినా కూడా తీసుకుంటారు. అంతే తప్ప ఫోన్లు ఎత్తకపోవడం అట్లా ఏముండదు. కానీ ఏంటంటే ఒక ఎడిటర్ అండ్ డైరెక్టర్ యూజువల్గా అంటే ఆ రిపీటెడ్ కాంబినేషనే ఉంటుంది తప్ప యూజువల్గా ఎక్కువ మంది ఆ సింక్ అయ్యారంటే ఆ సింక్ను వదిలిపెట్టుకోరేమో. లేదు అసలు పాపం ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా ఇది చేద్దాం స్టిల్ ఏదన్నా కూడా ప్రతిదీ డిస్కషన్ చేస్తాడు. అంతేగాని ఓన్ ఇట్లా కానీ తీసుకోడు. దాని తగ్గట్టు ప్రొడ్యూసర్ గారు కూడా మంచిగా దొరికారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన దొరకడం వల్ల ఆయన నమ్మి ఆయనకి ఇచ్చారు. ఈయన మొత్తం ఈయననే మోసాడు భారం అంతా. ఓకే. ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఏ దగ్గర కూడా లోటు లేకుండా జరిగిందనమాట. అందుకే అంత తొందరగా మీకు కాపీ రావడానికి అదే కారణం. నైస్. మొత్తానికైతే లగ్గం మూవీ విశేషాలు అయితే మీ దగ్గర నుంచి చాలా చక్కగా వచ్చాయి. సార్ ప్రేక్షకులు కూడా ఏంటంటే ఈ నెల 25 రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం థియేటర్లు అంతా కవరింగ్ జరిగింది. దాంతోపాటు డైరెక్టర్ గారు కూడా మ్యాక్సిమం ప్రమోషన్లో ఇప్పటికి బాగా బిజీగా ఉన్నారు. ఈ నెల అక్టోబర్ 25 నాడు థియేటర్కి వస్తుంది. ప్రేక్షకులు చూసి ఆదరించమని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఏంటంటే లగ్గం లాంటి ఒక అచ్చ తెలుగు తెలంగాణ పెళ్ళి అనేది కూడా మాకు చూపించబోతూ ఉన్నారు. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, మరి ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అనేది కూడా మనం చూసాం కదా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.